శ్రీమాత్రే నమః. జీవితంలో ఏది సాధించలేకపోతున్నాం, మా వల్ల కావటం లేదు. ఎటు చూసినా శత్రువులే. ఏ పని చెయ్యాలి అన్నా సరే ముందుకు వెళ్ళటం లేదు, మాట నెగ్గటం లేదు. సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఏదో విధంగా మమ్మల్ని కిందకి లాగేయాలని చూస్తున్నారు అని అనుకుంటే గనక అత్యద్భుతమైన హనుమత్ శక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రామాయణంలో సుందరకాండకి ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ 51వ సర్గ చాలా కీలకమైందనమాట. ఆంజనేయ స్వామి వారు సభలో బందీగా ఉన్న సమయం అది. చుట్టూ రాక్షసులు, ఎదురుగుండానేమో రావణాసురుడు. అటువంటి స్థితిలో కూడా హనుమంతుడు ఏమాత్రము భయపడకుండా రావణాసురుడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ధర్మాన్ని బోధించారన్నమాట. తనని తాను రామదూతగా గంభీరంగా పరిచయం చేసుకున్న ఘట్టం ఇది. ఆంజనేయ స్వామి వారిని బందీగా తీసుకుని వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి వారు అక్కడ ఆ సభలో ఉన్నప్పుడు ఆయన కూర్చోడానికి ఆయనే పీఠాన్ని వేసుకున్నారు. ఆ తోకతో పీఠాన్ని వేసుకుని రావణాసురుడికి చెప్తాడు, నువ్వు ధర్మాన్ని తప్పుతున్నావు, నువ్వు చేసేది తప్పు అని రావణాసురుడికి చెప్పారనమాట. అంటే ఇది మనం మన జీవితంలోకి అన్వయించుకుంటే మన చుట్టూ ఎన్నో కష్టాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కష్టాల నుంచి, ఈ బాధల నుంచి మనం కూడా బయటపడిపోవాలి అంటే అంత ధైర్యంగా మనం ఉండగలగాలి. ఆ ధైర్యం ఎప్పుడొస్తుంది? ఈ 51వ సర్గ నిత్యం పారాయణ చేస్తే ఆ ధైర్యం వస్తుందన్నమాట. ఆ ధైర్యాన్నే మనకు ఆంజనేయ స్వామి వారు ఇస్తారు. మన చెయ్యి పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, మన కష్టాల కడలని దాటించటం కోసం. మన చుట్టూ కూడా అప్పుల బాధలు, అనారోగ్యము, అవమానాలు ఇవన్నీ మనల్ని చుట్టిన రాక్షసులు. ఆ రోజు ఆంజనేయ స్వామి వారు ఎలా అయితే ధైర్యంగా నిలబడ్డారో ఈ సర్గ చదువుతుంటే మనలో కూడా అదే సింహ గర్జన వినిపిస్తుంది. నేనున్నాను అనే అభయం మనకి కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారు మన భుజాన్ని తడతారనమాట. స్వామి, నా వల్ల కావటం లేదు, నువ్వే నన్ను నడిపించు అని ఒక్కసారి ఆర్తిగా అడగండి. ఈ 51వ సర్గలోని ప్రతి అక్షరం మన కన్నీటిని తుడుస్తుంది. రేపు మంగళవారం నాడు గాని, లేదు అంటే శనివారం నాడు గాని దీపారాధన చేసి ముందు రామనామాన్ని జపించండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు రామనామం ఎక్కడ వినబడితే అక్కడికే వచ్చేస్తారు. తర్వాత హనుమాన్ చాలీసా చదివి ఈ 51వ సర్గం చదివేటప్పుడు మీరు ఎందుకు చెయ్యాలని అనుకుంటున్నారు సంకల్పం చెప్పుకుని తర్వాత పట్టాభిషేక సర్గ పారాయణ చెయ్యండి. ఖచ్చితంగా 41 రోజులు పారాయణ చెయ్యాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. రామ పట్టాభిషేక ఫోటోని ఉంటుంది కదా, చిత్రపటాన్ని అక్కడ పెట్టుకుని, లేదంటే ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకుని మీరు ఆవు నేతితో దీపారాధన చేసి పారాయణం అంతా అయిపోయిన తర్వాత అరటి పండ్లు నివేదనగా సమర్పణ చెయ్యండి. ఖచ్చితంగా మనల్ని కష్టాల కడల నుంచి బయటపడేస్తాడు. సముద్రాన్ని దాటిన వాడు మన సమస్యను దాటించలేరా? లంకని దహించేసిన వారు మన కష్టాలని దహించలేరా? చెప్పండి. నమ్మకమే ప్రాణం. ఆంజనేయ స్వామి వారే మన ధైర్యం. గుర్తుపెట్టుకోండి, మనతో పాటు ఎవ్వరూ లేరు అని భయపడవలసిన అవసరం లేదు. మనం ఒంటరి వాళ్ళం కాదు. మనతో పాటు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఉండి మనల్ని ఈ కష్టాల కడల నుంచి బయటపడేస్తారు. మన జీవితంలో ఎంతటి కష్టాలైనా, శత్రువులు ఎంత బలవంతులైనా మన వైపు ధర్మం ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. దాంతోపాటు భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం నుంచి మనం బయటపడిపోతాం. ఈ వర్గ పారాయణ చేస్తే వాక్చాతుర్యం పెరుగుతుంది, శత్రు భయం తొలగిపోతుంది, ఆగిపోయిన పనులు పూర్తయిపోతాయి. ముఖ్యంగా కోర్టు కేసులు, ఆఫీసు గొడవల్లో విజయం లభిస్తుంది. చెప్పాను కదా, ముందు రోజు ఆరేసుకున్న బట్టని కట్టుకుని మాత్రమే పూజ చేయాలి. ఎప్పుడో కట్టుకున్న బట్టలు ఉన్నాయి కదండి, ఉతికేసులు ఉన్నాయి కదండి అవి వేసుకుని చెయ్యకూడదు. ఖచ్చితంగా శుచిని మాత్రం పాటించే తీరాలి. ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దాటింది ఎందుకు? తన కోసమా? కాదు, లోక కళ్యాణం కోసం. అలాగే మనం కూడా మన స్వార్థాన్ని వదిలిపెట్టి ఇంకొకరికి కష్టంలోనూ బాధలోనూ సహాయం చేస్తూ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉంటే ఆంజనేయ స్వామి వారు మనతోనే ఉంటారు, మనకి అనుగ్రహాన్ని చూపిస్తారు. ఈ 51వ సర్గ నేను పారాయణం చేసి రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను. ఒకసారి అది విని మీరేమో PDF తీసుకుని
అప్పుడు చదువుకోండి. పీడిఎఫ్ మీకు స్తోత్ర నిధిలో ఉంది అని అనుకున్నాను నేను. కానీ నిన్నే నేను చూశాను స్తోత్ర నిధిలో అక్కడక్కడ కొంచెం కొన్ని తప్పులు పోయాయి. కొన్ని శ్లోకాలు కూడా మిస్ అయ్యాయి అన్నమాట. అందుకని చెప్పి మీరు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ బుక్ గనక తీసుకుంటే అందులో చక్కగా ఉంటుంది. నేను చదివి పెట్టింది కూడా ఈ గీతా ప్రెస్ వాళ్ళదే. సుందరకాండ మొత్తం మంత్రతుల్యం. ఈ సర్గలో శ్లోకాలు ఏవో అక్షరాలు మాత్రమే అని భావన చేయకండి. ఇవన్నీ మంత్రతుల్యాలే. వీటిని పఠించటం వల్ల నెగిటివ్ థాట్స్ అనేవి పోతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ అవన్నీ మనకి వస్తాయన్నమాట. ఆంజనేయ స్వామి వారిని నవవ్యాకరణ వేత్త అంటారు. ఈ 51వ సర్గలో ఆయన మాట్లాడిన తీరు చూసి రావణాసురుడే ఆశ్చర్యపోతాడు. ఒక శత్రువు సభలో ఉండి అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారు అని. అలాగే హనుమంతుడు అపారమైన ఐశ్వర్యం ఉన్న రావణాసురుడికి ఆ ఐశ్వర్యం నీకు శాశ్వతం కాదు అని ఈ సర్గలో వివరిస్తారు. కాబట్టి నమ్మకంగా నియమాలు పాటిస్తూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఈ సర్గను కనుక పారాయణ చేస్తే అసాధ్యం కూడా సుసాధ్యం అయిపోతుంది. హనుమంతుడు మనకి ఎంతో అనుగ్రహాన్ని చూపిస్తారు. ఎప్పట్లాగే ఈ వీడియో వినేసిన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉండాలి అంటే మనం రామనామ స్మరణ చెయ్యాలి.